ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నా కళ్ళకే కాదండి, బల్లుకి చివరికి బిల్లుకి కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ హంతకుడు అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలిత అని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడి గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా రేపుట్టింది గొప్పింటానే, కానీ ఏం లాభం? పెరిగింది బురదలో, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచేత్తో నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా. అయ్యో నా కాలు. అబ్బా. అబ్బా, అరే, పెద్ద దెబ్బే తగిలింది. నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్, ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవిందా. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో, అవ్వా అవ్వా, ఎక్కడో పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అలీ కుమార్ని, నీ మనవన్నే.
నీ పిల్లం నీతో కాపురం చెయ్యా ఓరే ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే మోసలు ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే ఉద్యోగ ధర్మం ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పిల్లం మోకాలు కుంకుమ వేస్తా నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిస్త్రీ పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే లేత బొగ్గలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ నువ్వేం పసిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే ఇక నేను ఈ పంపు కాపులా కాయలేను. నువ్వే అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కుడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా, మీ తాత నీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నత్తి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. ఇదిగో అవ్వా 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 అవ్వలేదు గుబ్బలేదు డోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మ ఎవరు పాపం కర్మకాళి. హా, ఇంకెందుకంటే దినం చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? ఆహా, నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగ్గుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను పాడాను పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేమేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా
ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. నీ బుగ్గ మీద ఏముందో నా ముద్దు